హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ 2025 గురించి తెలుసుకుందాం. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అభ్యర్థులు ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఆసక్తి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీన అప్లికేషన్ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.ippbonline.com వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని ఈ అప్లికేషన్ వేసుకోవచ్చు. అలాగే అయితే ఈ జాబ్స్కి ఎటువంటి రాత పరీక్ష ఇవ్వడం జరగదు. నో ఎగ్జామ్, ఎటువంటి రాత పరీక్ష ఉండదు. డిగ్రీ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితా ఎంపిక చేస్తారు. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్గా ఈ ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగింది. ఆపై ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్గా ప్రకటించడం జరుగుతుంది. మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగం ప్రకటించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ పోస్టులకు ప్రారంభంలో 1 ఏడాది కాంట్రాక్ట్ వ్యవధిలో భర్తీ చేస్తారు. ఆ తర్వాత సంతృప్తికరమైన పనితీరుపై ఆధారపడి మరో ఏడాది కూడా పొడిగించే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాల్లో. చెప్పాలంటే ఇది ఒక గరిష్ట కాంట్రాక్ట్గానే అందరూ భావించాలి. విద్యా అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఉండాలి. వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వయో సడలింపుగా కూడా ప్రకటించడం జరిగింది. 21 to 35 ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్. ఈ ఉద్యోగంలో ఎంపికైన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నెలకు 30,000 రూపాయల జీతం కూడా చెల్లించడం జరుగుతుంది. నెలకు 30,000 రూపాయల జీతం కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ వికలాంగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారు 150 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగులు 150 రూపాయలు, అలాగే ఓబీసీ వారు జనరల్ కేటగిరీ 750 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన మరియు నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.